ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందండి? ఎక్కిళ్ళు వస్తున్నాయండి. అయ్యో, ఇక్కడ దగ్గరలో వాటర్ కూడా లేవే. ఏమండి? ఐ లవ్ యూ. సచ్చినోడా, నేనుగా నీ ముందున్నప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు కదరా. ఏమన్నారు? చూసారా, మీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. ఊరికేనండి, ఇక్కడెక్కడ వాటర్ లేవు కదా. మీ ఎక్కిళ్ళు ఆగడం కోసం ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ చెప్తే టక్కన ఎక్కిళ్ళు ఆగిపోతాయి అంటారు కదా, అందుకే అలా చెప్పాను. మీరేం ఫీల్ అవ్వకండి. టైం అవుతుంది, ఇంకా చరణ్ రాలేదేంటంటే. ఎవరా అమ్మాయి? అది తెలియటం లేదంటే. ఇదేనండి, మీరు కాంపిటీషన్లో పాట పాడబోయే ఆడిటోరియం. చాలా థ్యాంక్స్ అండి. మీరే వచ్చి నాకింత హెల్ప్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేనే ఏంటి, ఆ టైంలో అటుగా నేను వచ్చాను కాబట్టి నేను లిఫ్ట్ ఇచ్చాను. వేరే వాళ్ళు వచ్చుంటే వేరే వాళ్ళు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అలా కాదులేండి, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరిని ఎక్కడ జత చేయాలి, ఎవరెవరిని కలిపి ట్రావెల్ చేయించాలనేది ముందే డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీరు మాట్లాడుతుంది అర్థం అవుతుంది, బట్ ఏమీ అర్థం కానట్టుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఏంటండి ఇది? కృతజ్ఞత. చరణ్, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? రే, ఇప్పుడు నీతో పాటు బైక్ మీద వచ్చింది నేను చూడలేదనుకున్నావా? అదా, ఆ అమ్మాయి కూడా ఈ కాంపిటీషన్కి రావాలంటమ్మా. దారిలో తను వచ్చే ఆటో చెడిపోతే లిఫ్ట్ అడిగింది. ఎటు నేను కూడా ఇటే వస్తున్నాను కదా అని ఎక్కించుకొని వచ్చాను. మరి ఆ అమ్మాయి మీకు హగ్ ఎందుకు ఇచ్చింది బాబుగారు? అంటే లిఫ్ట్ ఇచ్చాను కదా. లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు, హగ్ కూడా ఇస్తారా? నన్ను అడుగుతావేంటి, వెళ్ళి ఆ అమ్మాయిని అడుగు. చరణ్, మరి లేకపోతే ఏంటి మమ్మీ, ఏదో లిఫ్ట్ ఇచ్చానని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి హగ్గిస్తే మీరేదేదో మాట్లాడతారేంటి? అయినా ఆ అమ్మాయి ఎవరో నాకు హగ్గిస్తే నీకేంటి టెన్షన్? అది కాదురా, ఎవరో ఏంటో తెలియని అమ్మాయి సడన్ గా నీకు అలా హగ్గిచ్చేసరికి. సర్లే బోనా, ఈ కాంపిటీషన్లో నువ్వు ఎలాగైనా గెలవాలి. మమ్మీ చెప్పిందని నీకు దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చాను. మమ్మీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి. చూస్తావుగా నా పర్ఫార్మెన్స్. సరే పదండి. ఆంటీ, మేము వాటర్ తాగొస్తాం, మీరు వెళ్తూ ఉండండి. ఏమండి, కొంచెం నా ఫోన్ తీసుకురండి. ఏమైంది గుండమ్మా? పల్లవికి ఇవాళ కాంపిటీషన్ కదండి, తను వెళ్ళిందో లేదో ఒకసారి కాల్ చేసి కనుక్కుందామని. ఇటివ్వండి. నేను చేస్తానులే, ఉండు. హలో అమ్మా పల్లవి, నాన్న చెప్పండి. కాంపిటీషన్ దగ్గరే ఉన్నావు కదా? అవునన్నా, ఇక్కడే ఉన్నాను. నువ్వు చేరావో లేదో అని మీ అమ్మ కంగారు పడుతుంది. ఇదిగో మాట్లాడు. అమ్మా, పల్లవి,
నీకు ఆల్ ద బెస్ట్ చెప్దామని చేశాను. ఈ కాంపిటీషన్లో నువ్వే గెలుస్తావు. ఆ ఆనందం నా మనసుకి ఇప్పుడే తెలుస్తుంది. గెలిచానమ్మా అనే మాట నీ నోటి వెంట వినాలి. దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అమ్మా. అమ్మా ఇటివ్వమ్మా, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. అమ్మా పల్లవి, చెప్పండి తాతగారు. ఆ పల్లవిని కాంపిటీషన్కి రాకుండా ఇంట్లోనే లాక్ చేసేసాం కాబట్టి ఇక నీకు అడ్డొచ్చే వాళ్ళు లేరు, నీతో పోటీ పడే వాళ్ళు లేరు. ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. తాతగారు, నాకు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చేస్తా. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. పెద్ద కాంపిటీషను ఏమవుద్దో ఏంటో అని మనం టెన్షన్ పడుతున్నాం, కానీ పల్లవి అయితే కాన్ఫిడెంట్ గా ఉందమ్మా. తనంతే మావయ్య, ఏ విషయంలో అయినా కాన్ఫిడెంట్ గానే ఉంటుంది. పల్లవి అనుకున్నది సాధిస్తుంది మావయ్య గారు. ఏంటి పల్లవి అనుకున్నది సాధిస్తుంది అని ఓ ఆనందపడిపోతున్నారు వీళ్ళు? ఆ పల్లవి కాంపిటీషన్కి వెళ్ళలేదని చెప్పింది కదా అక్షిత, అసలేమై ఉంటుంది? చెప్పు మమ్మీ. అక్షిత, ఆ పల్లవి ఏమైనా కాంపిటీషన్కి వచ్చిందా? పల్లవి కాంపిటీషన్కి రావడం ఏంటి మమ్మీ? దాన్ని ఆంటీ లాక్ చేసిందని చెప్పాను కదా. నువ్వు చెప్పావు కరెక్టేనే, కానీ పల్లవి కాంపిటీషన్కి రాలేదని తెలిస్తే గుండమ్మ వాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలి కదా. ఇక్కడేమో అది అనుకున్నది సాధిస్తుంది, అది ఇది అని ఓ ఆనందంలో ఉన్నారు వీళ్ళంతా. అందుకే నాకు కొంచెం డౌట్ వచ్చింది. పల్లవి కాంపిటీషన్కి రాకుండా ఇంట్లో లాక్ అయిపోయిన విషయం గుండమ్మకి తెలిసుండదు మమ్మీ. లేదంటే ఈ పాటికి గొడవకొచ్చి ఉండేది కదా. ఈ రోజు కాంపిటీషను దాని కూతురేదో వెళ్తుంది, సాధించేస్తుంది అని ఆనందంలో ఉన్నట్టుంది. అందుకే అలాంటి డైలాగులు వేసినట్టుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. అబ్బా అది కాదే, నాకేదో చిన్న డౌట్ వస్తుంది. ఏ డౌట్ అవసరం లేదు మమ్మీ. పల్లవి ఇంట్లో కూర్చుని ఏడవడం తప్ప ఇక్కడికొచ్చి పాడడం అనేది జరగనే జరగదు. ఒకవేళ కాదు అని ఇక్కడికొచ్చినా స్టేజ్ ఎక్కకుండా దాన్ని ఆపడానికి నేనున్నాను కదా. నువ్వు రిలాక్స్గా ఉండు. ఓకే, బాయ్.